హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపింది. సాధారణంగా అగ్ని ప్రమాదం అంటే ఆస్తి నష్టం గురించి బాధపడతారు. కానీ ఇక్కడ మంటలు చెలరేగింది నేర పరిశోధనకు గుండెకాయ లాంటి ఫోరెన్సిక్ ల్యాబ్ లో కాబట్టి అందరి దృష్టి ఒక్కసారిగా హై ప్రొఫైల్ కేసులపై పడింది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన కీలకమైన డిజిటల్ సాక్ష్యాలు ఈ మంటల్లో కాలి బూడిదయ్యాయనే అనుమానాలు వ్యాపించాయి. ప్రమాదం జరిగింది కంప్యూటర్ సైబర్ ఫోరెన్సిక్ విభాగంలో ఉన్న బ్లాక్ లోని కాబట్టి హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్లు కాలిపోయి ఉంటాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ల్యాబ్ లోని సైబర్ సెక్షన్ లో దట్టమైన పొగలు, మంటలు రావడంతో సిబ్బంది పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వదంతులకు చెక్ పెడుతూ తెలంగాణ సిఐడి చీఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాకు అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత ఓటుకు నోటు కేసు ఆధారాలు కాలిపోయాయన్న ప్రచారాన్ని శిఖా గోయల్ ఖండించారు. ఈ కేసు చాలా పాతది, 2015 నాటిది. దీనికి సంబంధించిన 16 రకాల ఆడియో, వీడియో టేపులు, ఇతర వస్తువుల విశ్లేషణ ఎప్పుడో పూర్తయింది. వాటిని 2021లోనే ఏసీబీ కోర్టుకు అప్పగించేశాం. ప్రస్తుతం ఆ సాక్ష్యాలు కోర్టు ఆధీనంలో ఉన్నాయి తప్ప మా ల్యాబ్ లో లేవని ఆమె తేల్చి చెప్పారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లేదు. ఇక గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పరిస్థితి పైన ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో మొత్తం 136 వస్తువులు ల్యాబ్ కొచ్చాయి. చాలా వరకు పరికరాల విశ్లేషణ పూర్తయి రిపోర్టు కోర్టుకు వెళ్లిపోయాయి. కేవలం జనవరి 2026లో వచ్చిన 7 కొత్త ఐటమ్స్ మాత్రమే అనాలిసిస్ కోసం పెండింగ్ లో ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ 7 ఐటమ్స్ ను మంటలో చిక్కుకోకుండా సురక్షితంగా బయటకు తీశారు. అవి భద్రంగా ఉన్నాయని శిఖా గోయల్ భరోసానిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కీలక హార్డ్ డిస్క్ లన్నీ సురక్షితంగానే ఉన్నాయి. మంటల్లో ప్రధానంగా కాలిపోయింది పాత ఫర్నిచర్ మాత్రమే. కాలం చెల్లిన కెమికల్స్, విస్మరించిన పాత కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఎండల తీవ్రతకు రసాయన చర్య జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. క్లూస్టింగ్ ఘటనా స్థలాన్ని అణువణువు పరిశీలించి నమూనాలు సేకరించింది. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మొత్తానికి హై ప్రొఫైల్ కేసులు, సాక్ష్యాలు సేఫ్ అన్న అధికారిక ప్రకటనతో రాజకీయ వర్గాలు, న్యాయవాదులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ఈ మంటలు రాష్ట్ర రాజకీయాల్లో మరో పెద్ద చిచ్చు రేపేవి. సాక్ష్యాలు తారుమారయ్యాయనే నిందలు వచ్చేవి. అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు. కోర్టు పరిధిలో ఉన్న సాక్ష్యాలకు ఎలాంటి డోకా లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడింది.